హాయ్ అండి, నేను మీ ఈశ్వర్ సూర్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ మీద గట్టిగా ఒక గుద్ద గుద్దేసేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో పెట్టగానే. అండ్ ఇవాళ టాపిక్లో చూసుకుంటే 10 కేజీలు బరువు తగ్గాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ 10 కేజీలు బరువు తగ్గాలంటే మనం ఫుడ్ తినేది కొంచెం కంట్రోల్ చేయాలి. ఖచ్చితంగా క్యాలరీస్ని మనం కౌంట్ చేసుకుంటూ తినాలి. సో రోజుకి జనరల్గా ఒక మనిషి ఆన్ అండ్ ఆన్ యావరేజ్ 2000 నుంచి 2500 క్యాలరీలు తీసుకుంటాడు. క్లుప్తంగా అర్థమైన భాషలో చెప్పాలి అంటే రోజు మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ వచ్చేసరికి డబ్బుల పరంగా లెక్కేసుకున్నాం అనుకోండి, రోజుకి ఒక మనిషికి 2500 రూపాయలు వస్తుంది. సో మన మానవ శరీరానికి లేడీస్కి అయితే మినిమం 1200 క్యాలరీలు అండ్ జెంట్స్కి అయితే 1500 క్యాలరీలు అయితే సరిపోతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి, అంటే మనం ఇప్పుడున్న ఎక్కువగా పనులు ఏం చేయట్లేదు కాబట్టి 1500 క్యాలరీలు ఒక అబ్బాయికి కానీ 1200 క్యాలరీలు ఒక అమ్మాయికి కానీ ఇస్తే సరిపోతుంది. కానీ మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటున్నాం. అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 క్యాలరీలు భోజనం అయితే తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక విషయం కోసం చెప్పాలంటే, ఒక ఇడ్లీ మనం రోజు ఒక ఇడ్లీ తిన్నాము అంటే ఒక ఇడ్లీలో ఆన్ అండ్ ఆన్ యావరేజ్గా ఒక 60 క్యాలరీలు ఉంటాయి. ఓకే, మనం ఒక ఇడ్లీతో ఆగంగా ఒక 5-6 ఇడ్లీలు తింటాం. పోనీ ఒక 6 ఇడ్లీలు తిన్నాము అంటే పోనీ వరస్ట్ కేసులో 50 క్యాలరీలు లెక్కేసుకున్నా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఆన్ అండ్ ఆన్ ఈజీగా 350 నుంచి 400 క్యాలరీలకు వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ మనం మధ్యాహ్నం తీసుకునే భోజనం సంగతి అంటారా, పోనీ మా హాయితో 1000 వేసుకోండి, మనం కొంచెం మధ్యాహ్నం గట్టిగా తింటాం కదా. అండ్ నైట్ భోజనం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మార్నింగ్ తిన్నది అరిగించుకోవడానికి పెద్ద ఉండదు. అయినా సరే నైట్ మనం కొంచెం రైస్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం అండ్ కర్రీస్ కూడా మార్నింగ్ తీసుకున్నవి నైట్ తీసుకుంటాం. సో అప్పటికప్పుడు వండుకోం కాబట్టి ఆటోమేటిక్గా మనకి క్యాలరీస్ అనేది కొంచెం బూస్టప్ చేస్తుంది. మధ్యాహ్నం కూడా 1000 క్యాలరీలు వేసుకోండి. సో ఆన్ అండ్ ఆన్ యావరేజ్గా మనిషి రోజుకి 2400 నుంచి 2500 క్యాలరీలు ఈజీగా ఇస్తున్నాడు. సో ఈ 2500 క్యాలరీలని మనం ఖర్చు పెట్టట్లేదు, మనం అంటే దానికి తగ్గ పని చేయట్లేదు. సో ఇప్పుడు మనం బరువు తగ్గాలి అంటే సింపుల్గా ఆ బాడీలో వేస్ట్గా స్టోర్ అయిన ఫ్యాట్ ఎక్కడైతే ఉంటుంది, సో ఈ వేస్ట్ ఫ్యాట్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? మన పొట్ట చుట్టూరు కానీ మన అవయవాల చుట్టూ కానీ స్టోర్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ని అనేది కరిగించాలి అంటే ఏం చేయాలంటే మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని మన ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి టీ బదులుగా టీ అనమాట. మనం టీ తీసుకుంటాం కదా, రోజుకి అది 60 క్యాలరీలు తీసుకుంటాం ఒక టీలో మినిమం 60 క్యాలరీస్ ఉంటాయి. సో ఈ టీలో వచ్చేసరికి 0 క్యాలరీస్. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షుగర్ వేయడం మానేస్తాం. బ్లడ్లోని షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల మనం బాడీలో ఫ్యాట్ అనేది అంత ఈజీగా కరగదు. సో కరగాలి అంటే మన అలాగే బాడీలో ఉన్న వేస్ట్ అదంతా బయటికి వెళ్ళాలి అంటే దీన్ని తీసుకోవాలి. ఓకే, ఇది రోజుకి 4 సార్లు తీసుకోవాలి. టీ బదులుగా టీ అనమాట. అంటే మనం రోజుకి 4 టీలు అంటే ఈజీగా వేసేస్తాం కదా. సో టీ ఇచ్చే కిక్ ఇస్తుంది, కాకపోతే ఏంటంటే లో క్యాలరీస్. ఇది తీసుకోవాలి. అండ్ ఇంకా మనం ఫుడ్ అనేది కంట్రోల్ చేయడానికి కష్టం కొంచెం. సో దాని ప్లేస్లోని ఈ ఫార్ములా 1 అనేది తీసుకుంటాం. ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఆత్మారాముడైన ఆకలిని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇది మనం తీసుకుంటే భోజనం బదులుగా భోజనం ఇది. సో మన కడుపు అనేది ఫస్ట్ సాటిస్ఫై అవుతుంది. సో బాడీలో కడుపు సాటిస్ఫై అయింది అనుకోండి, బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ అంతటిని అది ముందు బయటికి లాగే అది కరిగించి అది చేసుకుంటుంది దాని అనేది. జస్ట్ ఇది మనం పొట్టలో పోయడం. అండ్ మనకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఈ సెల్యులోస్ అనే ఒక ట్యాబ్లెట్ అనమాట. ఇది కూడా భోజనంకి బదులుగా భోజనం తీసుకున్నది. ఇది మెడిసిన్ కాదు, ఇది వచ్చేసరికి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా చాలామందికి డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వదు, అంటే మనం తీసుకుంటాం అరగదు ప్రాపర్గా. సో అలాంటి వాళ్ళకి ఈ హెర్బల్ కంట్రోల్ అనమాట. ఇవి ఇప్పుడు ఖచ్చితంగా కావాల్సినవి. నెలకు మీరు 10 కేజీలు తగ్గుదాం అనుకుంటే ఖచ్చితంగా కొంత వర్కౌట్ అయితే చెయ్యాలి. అంటే బాడీకి బాగా చెమట పట్టాలి. అంటే బయటికి వెళ్ళిపోయి వాకింగ్ చేస్తాను ఇవి చేస్తాను కాదమ్మా. వాకింగ్ చేస్తే ఎక్కువ చెమట పట్టదు. సో ఇంట్లోనే ఒక రూమ్లోనైనా సరే మనం చేసే ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ మన బాడీకి స్వెట్ అనేది బాగా ఎక్కువగా రావాలి. ఎప్పుడైతే బాడీలో ఉన్న స్వెట్ అనేది ఎక్కువ కరుగుతుందో, బాడీలో ఎప్పుడైతే హీట్ ప్రొడ్యూస్ అవుతుందో, సో ఈ ఫ్యాట్ అనేది అలా బర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నెయ్యి వేసుకుంటారు కళాయిలోనే, వేడికి నెయ్యి అనేది గడ్డగట్టి నెయ్యి అనేది కరుగుతుంది కదా. సేమ్ అదేవిధంగా
బాడీ హీట్ ఎక్కితేనే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతుంది. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే నాకు కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో నేనైతే మీకు పంపిస్తాను. అండ్ ఎలా వాడాలనేది కూడా నేను చెప్తాను అనమాట. ఇది చాలామంది వెయిట్ లాస్ అయిన రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి కోసం మాట్లాడదాం, వాటన్నిటి కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.